హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమాకి సంబంధించి అంటే ఇక మే 20న మనం ఎలాంటి విస్ఫోటనం చూస్తాం అనేది కొన్ని శాంపుల్స్ అయితే చాలా క్లియర్‌గా అర్థమవుతున్నాయి భయ్య. ఎందుకంటే అన్న ప్రశాంత్ నీల్ గారు తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే ఆఫ్రికన్ ఫైటర్స్ విత్ కొన్ని ఏదైతే ఒక సెట్ ఉందో ఆ సెట్ చూస్తే చాలా అర్థమైపోతుంది చాలా క్లియర్‌గా. ఒక యుద్ధ వాతావరణంలో ఉన్న సెట్‌లాగా అనిపిస్తుంది. సో, అలాంటి సెట్‌లో ఆఫ్రికన్ ఫైటర్స్‌తో ఎన్టీఆర్ గారు షర్ట్‌లెస్‌గా ఫైట్ చేస్తే ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. ప్రొడ్యూసర్లు చెప్తున్న దగ్గర నుంచి ముందు నుంచి ఇదే మాట. ఇదేదో మేము పాన్ ఇండియా సినిమా కాదురో, పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాం. వన్స్ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పొటెన్షియాలిటీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటున్నారు. నాకైతే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్‌కి అనేది నాకు ఒక ఊహించుకుంటేనే ఈ మే 20వ తారీఖున ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా ఏదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారో ఆ ఫస్ట్ లుక్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుందని చెప్పి ఇన్సెట్ అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి కెరియర్‌లోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక పెద్ద నటుడు. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్ అనేది చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి ఎన్టీఆర్ గారి కెరియర్‌లోనే ఇలాంటి లుక్కు, ఇలాంటి సినిమా ఇప్పటివరకు పడలేదంటే ఒక్కసారి ఊహించుకోండి ప్రశాంత్ నీల్ రాస్తున్న ఎలివేషన్స్ ఎన్టీఆర్ గారికి ఏ రేంజ్‌లో పడబోతున్నాయో. మీ ఊహకే వదిలేస్తున్నా. ప్రశాంత్ నీల్ ఒకటే చెప్తున్నాడు భయ్య, మీరు ఎంతైనా ఎక్స్‌పెక్ట్ చేయండి. ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయండి. దానికి 10 టైమ్స్ ఇస్తానంటున్నాడు. సో, దానికి తగ్గట్టుగానే అసలు సినిమా స్టోరీ లైన్ వింటేనే వేరే లెవెల్ స్టోరీలా ఉంది. ఇది 1970స్‌లో ఒక బర్మా, బంగ్లాదేశ్ బోర్డర్‌లో జరిగే ఒక పెద్ద మాఫియా డాన్, ఒక పెద్ద డ్రగ్ డీలర్‌కి సంబంధించి ఒక కథ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ఇది సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జరిగిన కథ అని చెప్పి కథలు ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా ఏదైనా సరే ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మనకి పీరియాడిక్ డ్రామాలంటే ఆటోమేటిక్‌గా ఒక క్యూరియాసిటీ వస్తది. సో, అలాంటి స్టోరీలో ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు. ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు పెద్ద ఫ్యాన్. సో, అలాంటి ఒక ఫ్యాన్ ఒక హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మే 20వ తారీఖున రాబోయే మనం ఈ గ్లింప్స్ చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేస్తారా, పిక్చర్ రిలీజ్ చేస్తారా, ఏంటి అనే విషయాలు పక్కన పెడితే మాత్రం వన్స్ ఇది రివీల్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు లుక్ చూసిన ప్రతి ఒక్కరు ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు అసలా, ఇది ప్రపంచాన్ని షేక్ చేసే సినిమాలో ఉందంటారట. సో, మళ్ళీ చెప్తున్నా భయ్య, ఎన్టీఆర్ గారి అభిమానులకి ఎన్టీఆర్ గారి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో కాంబినేషన్ సినిమా ఒక ఎత్తు అవుద్ది. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత, 'దేవరా' తర్వాత ఎన్టీఆర్ గారి రేంజ్ అనేది టోటల్‌గా మారిపోయింది. అండ్ ఫ్యాండమ్ అనేది గ్లోబల్ వైడ్‌గా ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు ఉన్న ఫ్యాండమ్ ట్రిపుల్ అయిపోయింది. సో, ఇలాంటి టైంలో వచ్చిన 'వార్ 2' ఒకంత నిరాశపరిచినప్పటికీ కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు కాంబినేషన్‌లో సినిమా ఏదైతే ఉందో 'డ్రాగన్' అనే సినిమా నిర్మాతలు ఈ సినిమా గురించి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే వేరే లెవెల్‌లో ఖర్చు పెడుతున్నారంట. అంటే ప్రశాంత్ నీల్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కాదు. ఒక కేజీఎఫ్‌ను మరిపించే రీతిలో సినిమాని తీస్తున్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి ఎలివేషన్‌లో ఒక్కసారి ఎన్టీఆర్ గారి మాస్ అవతార్, ఇంక ఎన్టీఆర్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఇంక చంపేస్తారు. ఇంకా యాక్షన్ ఎపిసోడ్ తీయడంలో ప్రశాంత్ నీల్ ఎలా అంటాడో మనం చూసాం ఆల్రెడీ. కేజీఎఫ్ 2 ఇక సలార్. ఇంకా నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి, ఎన్టీఆర్ గారి కాంబినేషన్ 'డ్రాగన్' సినిమాకి మాత్రం ఆయన ఇచ్చే ఎలివేషన్స్ గానీ, ఎన్టీఆర్ గారి లుక్ గానీ, ఎన్టీఆర్ గారి యొక్క యాక్టింగ్ గానీ, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి స్టోరీ గానీ ఒక వేరే లెవెల్‌లో రాసాడండి భయ్య. ఎలా అంటే చెప్తున్నా కదా! ఒక సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ అనేది సినిమా స్టార్టింగ్ నుంచి ఒక రకంగా ఉంటది కొన్ని సినిమాలకి. ఇప్పుడు మనకు 'పెద్ది' సినిమా చూడండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క బయటికి రిలీజ్ అయిన ప్రతి ఒక్క పిక్స్‌తో పాటు ప్రతి ఒక్క వీడియో కంటెంట్ బ్లాక్ బస్టర్. అలాగే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి, ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమాకి సంబంధించి కూడా 'డ్రాగన్' వర్కింగ్ టైటిల్ అంటున్నారు. అదే టైటిల్ కూడా ఈ మే 20వ తారీఖున రివీల్ చేయబోతున్నారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ అంటున్నారు. సో, వన్స్ ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ స్క్రీన్ మొత్తం షేక్ అవుద్దట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఎక్సైటింగ్‌గా ఉందంటే, అంటే ఇప్పటివరకు మనం పాన్ ఇండియా సినిమాలు చూసాం. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చూడబోతున్నాం మొదటిసారిగా ప్రశాంత్ నీల్ గారి, ఎన్టీఆర్ గారిది అనేది ఒక నిజంగా చెప్పాలంటే 'దేవరాతన' 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ గారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు కూడా యాడ్ అయితే ఆ ఊచకోత, కలెక్షన్స్, ఆ బిజినెస్ ఒక్కసారి ఊహించుకోండి.
దానికి తోడు ఎన్టీఆర్ గారి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఎంత లుక్ మార్చేశారంటే, ఒకానొక టైంలో ఎన్టీఆర్ గారి లుక్ చూసి ఏంట్రా బాబు మా వోడిని ఇంత సన్నగా చేసాడు, ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నారు అనుకున్న వాళ్ళు మరొక లుక్ రాగానే ఇది కదా మా ఎన్టీఆర్ మేము ఇలా కదా చూడాలనుకున్నాం, ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే ఆయన అంత స్టైలిష్గా ఉన్నాడు. సో అలాంటి ప్రశాంత్ నీల్ గారు అలా చూపిస్తున్న ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కలయికలో రాబోతున్న ఫస్ట్ లుక్ ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఈరోజు నిజంగా నాకు లిటరలీ నేను ఏమనుకున్నానంటే, ఇంక ప్రశాంత్ నీల్ ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి బయటికి రాడరా బాబు, ఇంకా ఎన్టీఆర్ గారి సినిమా కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఆ బొగ్గు ఆ మసి అలానే ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఈయన ప్రశాంత్ నీల్ ఇంకా ఒక అంటే ప్రశాంత్ నీల్ కలర్స్ చూపిస్తే ఎలా ఉంటుంది, ఆ సత్తా ఏంటి అనేది మనం ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నాకు నిజంగా ఆ ప్రశాంత్ నీల్ గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసిన వెంటనే ఏంటి ఇలాంటోళ్ళతో ఫైట్లు ఫిక్స్ చేస్తున్నాడా ఎన్టీఆర్ గారికి, ఏం చేస్తున్నావురా బాబు, అసలు ఇలాంటి ఫైట్ సీన్స్ అసలు నువ్వు మాత్రమే రాయగలనని ఫీల్ వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఈ ఫైట్ క్లియర్గా ఎలా చెప్పుకుంటున్నారంటే ఇండస్ట్రీ మొత్తం, ఈ ఒక్క ఫైట్ అనేది సినిమా మొత్తానికి ఒక పెద్ద హైలైట్గా మిగలబోతుంది, ఇప్పటి వరకు కూడా ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ఫైట్ చూడలేదు అని ఫీల్ వస్తుందట. దానికి తోడు ఈ ఫైట్లో ఎన్టీఆర్ గారు చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మాత్రం ఇంకా దులిపేసాడట. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ గీపులు వాడి హీరోలు హెడ్లు అని రీప్లేస్ చేసి అవి చేసి ఏవి చేస్తున్నారు కదా, అలాంటివి ఏవీ లేకుండా వితౌట్ డూప్ ఎన్టీఆర్ గారే ఈ ఫైట్ మొత్తం ఇంకా చెప్తున్నా కదా, ఈ ఫైట్ అనేది సినిమా మొత్తానికి పెద్ద హైలైట్ అట. సో ఇప్పుడు ఆఫ్ఘన్ ఫైటర్స్తో ఎన్టీఆర్ గారు అంటే బాబా నాకు ఎలా ఉందంటే, ఇంకా నాకు ఆ ఫస్ట్ లుక్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా కదా, ఈ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి డ్రాగన్ సత్తా ఏంటనేది ఇండియా మొత్తం చూడబోతుంది. ఇంక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి, వార్ 2తో ఏదైతే మనం పడ్డామో ఇంకా ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా ఇంకా వార్ 2లో ఎలాంటి ఫ్లాపులు గట్రా విషయాలు పక్కన పెడితే, RRR తర్వాత దేవరా తర్వాత ఎలాంటి స్టార్డమ్ అయితే ఎన్టీఆర్ గారు చూడాలి, దానికి ఇంకొక 10 టైమ్స్ ఎక్కువ ఇంకొక మెట్టింగ్ ఇచ్చేస్తారు భయ్య. ప్రశాంత్ నీల్ అనేవాడు మామూలుగా ఒక సినిమా అంటే ఒక కమర్షియల్ సినిమా తీస్తే ఒక కమర్షియల్గా ఆయన అనుకున్న హీరోలు కాకుండా వేరే వాళ్ళతో తీస్తేనే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టాడు. అలాంటిది ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఎన్టీఆర్ గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది మనం మే 20వ తారీఖున రాబోతున్న ఫస్ట్ లుక్తోనే చూడబోతున్నాం.